ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఫుడ్ ఐటమ్స్ మనం ఇంట్లో కుక్ చేసుకున్నవి రీహీట్ చేసుకోవటం ఒకటి, స్టోర్ చేసుకోవటం ఒకటి. ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం సాధారణంగా, మిగిలిపోతే దాంట్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసుకొని తింటాం. అది అసలు ఎంతవరకు కరెక్టు? మీ సజెషన్ ఏంటి? హీట్ చేయకూడదు జయ. ఓవెన్ యూస్ చేయొద్దంటారా? రీహీట్ చేసాము అంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో లేనిది ఇప్పుడు వచ్చింది మనకు కొత్తగా, అంటే కొత్త అనకూడదులే, ఓ 20 ఏళ్ళుగా అలా అనుకోండి. న్యూట్రిషన్ ఉండాలి ఫుడ్లో. కూరలు, అన్ని కూరలు తినాలి. మనం జనరల్గా చెప్పుకుంటున్నాం కదా, ఏదో పిల్లలకి రైసులు చేసి పెట్టండి అంటే కూరలు లేకపోతే న్యూట్రిషన్ ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. అన్నం పెట్టండి ఏదైనా పర్వాలేదు, ఏదో ఆహారం అంటే కూరలు లేకపోతే ఎట్లా, కూరలు లేకపోతే ఎట్లా, కూరలు లేకపోతే దాంట్లో మనం మిక్స్ చేస్తున్నాం కదా, ఇంకా పెట్టాలి, ఇంకా బోల్డ్ అని చేయాలి, బోల్డ్ రకాల కూరలు. అన్ని కూరల్లో ఉన్న న్యూట్రిషన్ మనం తీసుకోదలుచుకుంటున్నాం. ఇప్పుడు న్యూట్రిషన్ వన్స్ ఎలా వస్తుంది? మనం ఒక పదార్థాన్ని వండిన తర్వాత అది చల్లారాక అయినా తినచ్చు, కానీ దాన్ని మళ్ళీ వేడి చేస్తే ఈసారి టాక్సిన్స్ పెరుగుతాయి. న్యూట్రిషన్ గాల్లో కలిసిపోయి టాక్సిన్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం ఆహారాన్ని వేడి చేస్తామో దాంట్లో న్యూట్రిషన్ పూర్తిగా నశించిపోతుంది. ఉడికిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేయటం మంచిది కాదని చాలామంది పెద్దవాళ్ళు ఎంతమందో చెప్తున్నారు. మామూలుగా మనం పొద్దున కూర చేసుకుంటాం, ఈజీ మెథడ్ చూడండి. అన్నం వండుకున్నాం, ఒక పప్పు ఏదో ఆకుకూర పప్పు చేసాం, ఒకటి ఏదైనా ఫ్రై చేసుకున్నాం, కొంచెం రసం చేసుకున్నాం, ఎక్కువైంది అనుకుందాం, సాయంత్రానికి ఉన్నాయి పదార్థాలు. రైస్ని అవగొట్టేసుకోవాలి. రైస్ని ప్లాన్డ్గా వండుకోవాలి. ఈ 3 పదార్థాలు ఎక్కువన సాయంకాలం మీరు వేడిగా రైస్ వండుకుంటే, పప్పు కూర చారు చల్లగా ఉంటే ఏమవుతుంది? అన్నం వేడి అన్నం ఉంటే సరిపోతుంది, కలిపేసుకోవచ్చు అంటారు, కలుపుకొని తినచ్చు. ఇప్పుడు అలా కాకుండా మనం అన్నము ఎక్కువ వండుకొని అన్నము ఫ్రిడ్జ్లో పెడతారు కొంతమంది. మీ పాయింట్ అదే కదా, అన్నం ఫ్రిడ్జ్లో పెట్టి పప్పు కూర చారు 3 ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సాయంకాలం తీసి ఆ చల్లటి పదార్థాన్ని మళ్ళీ పొయ్యి ఎక్కిస్తే, అసలు చల్లదాన్ని ఇమీడియట్గా వేడి చేస్తేనే సగం విషం. అవును, మీరు పొద్దున వండిన దాన్ని వేడి చేస్తే అది కూడా విషమే. ఎన్ని టాక్సిన్స్ మనం తీసుకుంటున్నాము. దాని బదులు రాత్రి మీరు అన్నం తినకుండా నోరు మూసు పడుకుంటే కనీసం పొట్టకి కాస్త రెస్ట్ అయినా వస్తుంది. ఏం తినడం మానేయటమే మొత్తం. దీన్ని తినే బదులు, విషాహారం తినే బదులు ఆహారం తినకపోవటం మంచిది కదా. ఏ పదార్థమైనా ఉడికిన దాన్ని మళ్ళీ వేడి చేయకూడదు, స్ట్రిక్ట్లీ నో, నెంబర్ 1. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం. ఈ ఉడికిన పదార్థాలు, కూరలు మిగిలిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. దాన్ని ఏం చేయొచ్చు? ఇప్పుడు మీరు పొద్దున పెట్టేశారు, ఆ పొద్దున కూడా చాలామంది పెట్టారు. ఈ ప్లాన్ చూడండి. మార్నింగ్ అన్నం వంట చేసుకోగానే కూర కొంచెం చల్లారగానే ఇవాళ సర్వింగ్కి, పొద్దుటి సర్వింగ్కి సరిపడా బౌల్లో వేసి టేబుల్ మీద పెట్టుకుని మిగిలింది కనుక ఎత్తి ఫ్రిడ్జ్లో పెడితే సమ్వాట్ బెటర్ చేయ, కొద్దిగా పర్వాలా. దాని మీద మళ్ళీ కదపకుండా కాదు, నిలవుంచకుండా. అది మధ్యాహ్నం మనం అన్నం తినేదాకా అది టేబుల్ మీదే ఉండి మనం తిన్నాక మిగిలింది పెడితే ఎన్ని గంటలు అది బయట ఉంది? ఓకే, ఇన్ని గంటలు బయట ఉండి అది పాడవడానికి తయారయ్యే స్టేజ్లో మనం ఎత్తి లోపల పెడతాం. దాన్ని తీసి మరి యథాతథంగా ఎలా పెట్టామో అలాగే మళ్ళీ దాన్ని వేడి చేస్తున్నాం. ఈ 2 తప్పే. మీరు ఈజీగా ఒక పని చేయొచ్చు, వేడి చేసుకోకుండా ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నిజానికి. అయినా మనకి అవకాశం ఉంది, అవసరం ఉంది, పెట్టుకోదలుచుకున్నాం. పెట్టాలంటే పొద్దున వండాం, కూర ఎక్కువ చేసేసుకున్నాం, పప్పు ఎక్కువ చేసుకున్నాం, వీటిని వెంటనే సర్వింగ్ బౌల్స్లో మనకి సరిపడా, నలుగురికి ఎంత కావాలో మనకు తెలుస్తుంది కదా, ఈ 4 సర్వింగ్స్కి సరిపడా పెట్టుకుని అందాజుగా మిగిలిందో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకే, నెంబర్ 1. రెండోది, రాత్రి సాయంకాలం ఏం చేయాలి? మనం 9ంటికి తింటాం అనుకోండి, 6:30-7 గంటలకే దాన్ని తీసి బయట పెట్టేసుకోండి. ఆ చల్లదనం అంతా పోయి అది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. మీరు వేడన్నెల్లో కలుపుకొని తినేయచ్చు. ఓకే. మీరు నిలవబెట్టే ప్రక్రియ కొంచెం పర్వాలేదు, నిలవబెట్టిన దాన్ని వేడి చేసే ప్రక్రియ చాలా చెడ్డది. ఓకే, చేయకూడదు ఆ పని. అక్కడి నుంచి ఇప్పుడు మైక్రోవేవ్ చేసే విధానం కూడా ఒకటి ఉంది కదా. మీ సెకండ్ క్వశ్చన్ అదే. ఈ మైక్రోవేవ్ మీద రకరకాల అవగాహనలు ఉన్నాయి. చాలా మంది ఏం చెప్తారండి, ఏమంటారంటే ఈ వేడివేడి పదార్థాన్ని, ఈ చల్లగా ఉన్న పదార్థాన్ని మైక్రో చేస్తే అది దాంట్లో ఏవో రేస్ వస్తాయి, ఆ రేస్ వల్ల పాడైపోతాను. మొన్న నేను చాలా గంటన్నర సేపు చదివాను. అదేం పెద్ద విషాహారం అవుతుందని వాళ్ళు అంటల. దాంట్లో వచ్చే రేసు అంత రేసు రావు, హీటే వస్తుంది, వేడి వచ్చేది అని. ఇప్పుడు ఆ వేడి చేయాలంటే మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి చల్లటి దాన్ని మైక్రో చేస్తే తప్పు. ఎగ్జాక్ట్లీ.
మనం రూమ్ టెంపరేచర్ కి దాన్ని వచ్చాక వచ్చాక కొద్దిగా మనం వేడి చేసుకోవచ్చు, ఓవెన్ లో పెట్టేసి మైక్రోలో పెడితే నో ప్రాబ్లం. మైక్రోలో పెట్టుకోవచ్చు అంటారు. అయితే ఈ మైక్రోలో పెట్టేటప్పుడు స్ట్రిక్ట్లీ ప్లాస్టిక్ వాడదు. అవును. మనం వస్తువు పాడైనా అవ్వకపోయినా మనం ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసి పెట్టామనుకుందాం, అది టపర్వేర్ లాంటిదైనా కూడా మంచిది కాదు. అవును. ఆ హీట్కి ఎంతో కొంత ఈ ప్లాస్టిక్ నుంచి కొన్ని మైక్రో ఇవి ఏవైనా బయటికి వచ్చేందుకు ఫుడ్ అవకాశం కి ఇది అవుతుంది. అయ్యేందుకు అవకాశం ఉంది. గ్లాస్ వాడుకోండి మైక్రోవేవ్లో. మైక్రోలో ఏం చేయాలన్నా ఎగ్ పుడ్డింగ్ చేసుకుంటాము, పోరెడ్జ్ లాంటివి చేసుకుంటాము, రాగి మాల్ట్ లాంటివి కూడా మనం మైక్రోలో చేసుకోవచ్చు. వాటర్ హీట్ చేసుకుంటాము, గ్రీన్ టీ కోసం నీళ్ళు వేడి చేసుకుంటాము, వీటన్నిటికీ గ్లాసే, ప్లాస్టిక్ అసలు స్ట్రిక్ట్లీ నో. మార్కెట్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. గ్లాస్ చాలా దొరుకుతున్నాయి. ఈ గ్లాస్ వస్తువులు ఇంట్లో ఉండటం కూడా మనకి మంచిదే. విజిబిలిటీ ఒకటి ఉంటుంది, వస్తువు ఏముందో కనపడుతుంది మొదటిది, అందుకు దాంట్లో నుంచి ఏది బయటికి రాదు. అవును. ఎంతసేపు మైక్రోవేవ్లో పెట్టినా అది పగిలిపోతుందన్న భయం మనకే ఉండదు. మైక్రోవేవ్ సేఫ్ గానే ఉంటుంది. రమ్మగారు పింగాణికి మీ ఏమంటారు? పింగాణి ఐటమ్స్ కూడా వస్తాయి ఓవెన్ అవి కూడా వాడుకోవచ్చు, పర్వాలేదు. ప్లాస్టిక్ కన్నా కొంచెం బెటర్. ప్లాస్టిక్ అన్నా కాదు, ప్లాస్టిక్ అంటే గ్లాస్ గానీ పింగాణి గానీ రెండు వాడుకోవచ్చు. ఓకే, రెండింటినీ వాడచ్చు. ప్లాస్టిక్ అసలు మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఫుడ్ ఐటమ్స్ కి ప్లాస్టిక్ వాడచ్చు, స్ట్రిక్ట్లీ నో. ఇంకా బేకరీస్ వాటిలో అంటే మనకి ఓవెన్ లోనే వాడు రీహీట్ చేసి ఇస్తాడు, అది తప్పదు. ఇప్పుడు మీరు మన వరకు మనం జాగ్రత్త అంటే తీసుకోవాలి. ఇప్పుడు వాడు బర్గర్ వేడి చేసి ఇస్తాడు, పిజ్జా వేడి చేసి ఇస్తాడు, వాళ్ళంతా మైక్రోలోనే చేస్తారు. అవును. వీటిని రీహీట్ చేస్తారు. దానికి ఏమిటంటే అవన్నీ మన రెగ్యులర్ ఆహారంలో భాగాలు కావు కదా, రోజు తినము. ఇంట్లో తెచ్చిపెట్టుకుని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం తినేది ఏమిటి? హెచ్చుగా అన్నాలే కదా, అన్నము రొట్టెలు కూరలు తింటాము. అది ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ కదా. ఒకవేళ అవాయిడ్ చేసే అవకాశం ఉండి మీ పిల్లలు ఒప్పుకుంటే మానేయండి. హెల్త్ కాన్షియస్నెస్ కనుక ఉంటే దాన్ని వదిలిపెట్టేస్తే సరిపోతుంది. అది తినకపోతే నడవని తనం ఉందా మనకి? రోజు నడవదు, లేకపోతే ఎలాగండి అంటే పోనీ అనుకోవచ్చు. పాలు మానేయమని చెప్తున్నారు జయ, ఇది ఒక పాయింట్ ఆలోచించండి. మిల్క్ మంచిది కాదని మనం ఈ మధ్య 2-3 వాదనలు వింటున్నాం. యానిమల్ మిల్క్ మంచిది కాదని, అవి వాడకూడదని. కానీ పాలు ఇవ్వందే రోజు గడవని స్థితి ఉంటుంది. ఇప్పుడు చంటి పిల్లాడు ఉన్నాడు, తల్లికి పాలు లేవు, పైపాలు పోయాల్సిందే, తప్పకుండా పోయాల్సిందే కదా. తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పోసుకుంటాం, తప్పదు. ఇప్పుడు పిజ్జా కానీ బర్గర్ కానీ తినకపోతే మనకు రోజు గడవదా? మనం ఇంకా ఆ సిచ్యువేషన్ కి వెళ్ళలేదు కదా. మనం అన్నం తినగలుగుతాము, చపాతీలు చేసుకోగలుగుతాము, లేకపోతే ఏ దిబ్బరొట్టే చేసుకుంటాం, ఇడ్లీ చేసుకుంటాం, దోశ ఎన్ని ఉన్నాయి. వీటిలలో ఏదైనా ఒకటి తినచ్చు కదా మనం. వీటన్నిటిని వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మనం మాట్లాడినట్టు మీరు ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా అవి మనం డెఫినెట్ గా ఇప్పుడు ఇవాళ రుబ్బుకుని నైట్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే రేపటికి కొంచెం పులుపు వస్తుంది, సాఫ్ట్ గా ఉంటుంది అనుకుంటాం కదా. అవి ఎన్ని రోజుల నుంచి వచ్చంటారు? నేను కూడా 4 days ఉంచుతాను జయ మామూలుగా అయితే. అంటే మరి అవసరాలు ఇంకొక దారి లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకునేందుకు అవకాశం ఉంది, మానేయగలిగితే అబ్బో చాలా మంచిదే. ఇప్పుడు మనం అది కూడా ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెడతామా పిండి, పొద్దున్నే 7 గంటలకే మనం టిఫిన్ చేసేయాలనుకోండి, దీన్ని గంట సేపు ముందు పెట్టుకునే అవకాశం ఏది? ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే స్టవ్ ఎక్కిచ్చేస్తాం. అవును, అక్కడ తనేస్తుంది హెల్త్. అది మనం మార్చుకోవాలి, మనం కొద్దిగా మార్చుకుని ప్లాన్ పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఈ మధ్య ఒక ఫ్రెండ్ చెప్పారు, ఒక పెద్ద బౌలు ఒక చిన్న బౌలు ఏర్పాటు చేసి పెట్టుకోండి. చిన్న బౌలు నిద్ర లేవగానే, అంటే ఇక అసలు లేవడం ఫ్రిడ్జ్ దగ్గరికి రావడం, చిన్న గిన్నె తీసి బయట పెట్టుకుంటే మీరు మిగిలిన పనులు చేసుకుని టిఫిన్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇది మామూలు అయిపోతుంది. మామూలు అంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. ఇది ఇంత పెద్దది గిన్నె ఉంటే ఆ గిన్నెంతా నార్మల్ అయ్యేసరికి బోల్ టైం పడుతుంది, పైగా ఈ లోపలికి బయటికి చేయటం వల్ల పాడైపోతుందని చెప్పారు. కానీ ఇడ్లీ పిండి, దోశ పిండి మనం మానుకోలేము. పిల్లలు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సహజంగా అదే చేస్తాం. పిల్లలకి మనం ఈవినింగ్ కర్డ్ పెట్టాలన్న డే టైము పెద్ద దాంట్లో నుంచి తీసి ఒక చిన్న దాంట్లో పెట్టుకొని బయట పెట్టుకుంటే తొందరగా చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అదే దాని బదులు ఈజీ మెథడ్ ఏంటంటే, మనం పొద్దున సాయంత్రం పాలు కాచే అలవాటు ఉంటే 2 పూట్ల తోడు పెట్టే అలవాటు పెట్టుకోవాలి. మా చిన్నప్పుడు అలా పెట్టేవాళ్ళు జయ, మాకు 2 పూట్ల తోడు పెట్టుకునే అలవాటు ఉండేది మా ఇంట్లో. పొద్దునే పెద్ద గిన్నె ఉండేది, రాత్రికి కొద్దిగా సుమారైన గిన్నె. పొద్దుటి పూట భోజనాలు ఎక్కువ కదా, రాత్రి కొంచెమేగా, పిల్లలకి కొంచెమే పెరిగేసేవాళ్ళు. మా వాళ్ళు ఇంతే పెరుగు నీళ్ళు పోసుకోవాలి స్ట్రిక్ట్లీ. మాకు అంటే అచ్చయోక్తిగా అనిపిస్తుంది కానీ 40 పైన గేదెలు ఉండేవి నా చిన్నప్పుడు, పెద్ద పెద్ద గేదెలు, ఆవులు కూడా ఉండేవి. కానీ అంత పాడున్నా మేము ఎక్కువ పెరుగు తిన్నాం. రాత్రిపూట పెరుగు ఒకటే బిళ్ళ లెక్క అనమాట, ఒక గరిటెతో తీస్తే ఇక అది, ఆ తర్వాత ఇంకా
నీళ్ళు పోసుకోవటమే. స్ట్రిక్ట్లీ గట్టి మీరు పెరుగు అన్నట్టు తినిచ్చే 2 పూట్ల తోడేసుకోవటం చాలా మంచి మంచి అలవాటికి మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. మిగిలిపోయింది పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంకా తప్పదు కదా, ఒక అవకాశం కానీ ఉంది. ఫ్రెష్ పెరుగు వచ్చిన టేస్ట్ మనం ఫ్రిడ్జ్ లో పెడితే అంత అనిపించదని అనిపించదు ఏ పూట కాపుటప్పుడు అనిపించదు వింటర్లో మీకు. కొంచెం కష్టం రమ్మగారు, తోడుకోవటం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చిన్న హాట్ ప్యాక్స్ ఉంటాయా మన దగ్గర, హాట్ ప్యాక్ లో కనుక తోడుపెట్టి చిన్న గిన్నెలో తోడుపెట్టి దాన్ని ఆ గిన్నె ఎత్తి హాట్ ప్యాక్ లో పెట్టి మూత పెట్టేయండి, తొందరగా తోడుకుంటుంది. ఎయిర్ ఉండదు కదా లోపల. నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది, టప్పర్ వేర్ డబ్బాలు ఉండేవి, పెద్దగా వాడడం మానేసాం. అయితే అది ఎయిర్ కొంత తీసేయచ్చు, అందులో సీల్ చేసేస్తాం కదా. ఈ గిన్నెని తోడుపెట్టిన గిన్నె నా టప్పర్ వేర్ దాంట్లో పెట్టడం, మూత పెట్టడం, టైట్ గా పెడితే ఎయిర్ లేకపోతే క్విక్ గా తోడుకుంటుంది. మైక్రోవేవ్ లో కూడా పెట్టుకోవచ్చు. మైక్రోవేవ్ లో పెట్టచ్చు. మైక్రోవేవ్ ఈ గిన్నెని పాలు తోడేసామా, బాగా కొంచెం ఎక్కువ కదపండి. మైక్రోవేవ్ బాగా క్లీన్ చేసుకోవాలి రమ్మగారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే పెరుగు పెట్టాలి, లేదంటే పెరుగు ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది, పాత వాసన వస్తుంది. మరి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మేమేం కూరలు వేడి చేసుకోం, ఓన్లీ నీళ్ళకి హాట్ వాటర్ కోసమే వాడుకుంటున్నాం అన్నమాట. ఏదేమైనా మనం రీహీట్ చేసుకోవటం మాత్రం కరెక్ట్ కాదంటారు. కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించి చేయండి. మీరు న్యూట్రిషన్ కావాలి అంటే వస్తువుని వేడి చేయకూడదు, వేడి చేసామా న్యూట్రిషన్ పోతుంది. చల్లటి పదార్థం తినచ్చు లక్షణంగా, అన్నం మాత్రం వండుకోండి వేడిగా. ఎప్పుడు అన్నాన్ని వేడి చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు, పొద్దుట అన్నం కుక్కర్లో పెట్టి వేడి చేసి మామూలు అన్నంతో వడ్డిస్తారు, వడ్డించకూడదు. చల్లన్నాన్ని చల్లగా తినండి, ఏం పర్వాలేదు. దాంట్లో ఒక చిన్న బ్యాక్టీరియా రిలీజ్ అవ్వటం మొదలు పెట్టింది కదా, అది మంచిది మనకి. మనం దాన్ని తీసుకెళ్లి కుక్కర్లో పెట్టి దాన్ని చంపేసి అన్నాన్ని చంపేస్తాం, న్యూట్రిషన్ లేదు, కనీసం అందులో ఉండాల్సిన ఒరిజినల్ థింగ్ ని కూడా మనం పాడు చేసేస్తాం. అన్నం వేడి చేయొద్దు అస్సలు. ఫ్రిడ్జ్ లో నుంచి తీసినా కూడా మనం రూమ్ టెంపరేచర్ వచ్చాక సర్వ్ చేసుకోవటం వాడుకోవాలి తినడానికి, అంతే. ఓకే రమ్మగారు, ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఓకే చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.